వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీరాడార్. నేను మీ యజ్ఞమూర్తి. బన్నీ అతను ఇప్పుడు ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఆ సినిమా రెగ్యులర్ షూట్లో కూడా అడుగు పెట్టింది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఫస్ట్ టైం అల్లు అర్జున్ సరసన దీపికా పడుకొనే కథానాయికగా నటిస్తుండటం ఆ సినిమా మీద అంచనాల్ని రెట్టింపు చేసిందని చెప్పాలి. ఒక సైన్స్ ఫిక్షన్ కథాంశంతో విఎఫ్ఎక్స్ ప్రధానంగా ఒక విజువల్ వండర్గా అట్లీ ఈ సినిమాని రూపొందిస్తున్నాడని సమాచారం. దాదాపు 700 నుంచి 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి ఈ సినిమాని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అంటే పుష్ప 2 తర్వాత దానికి సరైనటువంటి ఫాలో అప్గా అల్లు అర్జున్ భావించినందువల్లే అట్లీతోటి కొలాబరేట్ కావడానికి అంగీకరించాడు అని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే నిజానికి ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమాని స్టార్ట్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటనలు కూడా వచ్చాయి. ఒక మైథలాజికల్ టచ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ తోటి ఆ సినిమాని రూపొందించబోతాడు. ఒక మంచి కథని త్రివిక్రమ్ తయారు చేశాడని చెప్పేసి కూడా వినిపించింది. బట్ ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయి అల్లు అర్జున్ అట్లీతోటి కొలాబరేట్ అవడంతో అర్జున్తో చేయాల్సినటువంటి సినిమాని జూనియర్ ఎన్టీఆర్తో చేయడానికి త్రివిక్రమ్ రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ కథానాయకుడిగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అది అయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తోటి సినిమా స్టార్ట్ చేస్తాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. హారికాండు హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద. ఈ లోపల అంటే ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ తోటి త్రివిక్రమ్ తనతో చేద్దాం అనుకున్నటువంటి సబ్జెక్ట్ని అతనితో చేయబోతున్నాడు అనే విషయం తెలిసిందో, ఇప్పుడు ఇంకొక కొత్త డెవలప్మెంట్ అల్లు అర్జున్ సైడ్ నుంచి మనకి తెలుస్తూ ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఒక లీక్ని నిర్మాత బన్నీ వాస్ ఇచ్చాడు. అతి త్వరలోనే గీతా ఆర్ట్స్ నుంచి ఒక బ్లాక్ బస్టర్ న్యూస్ని వింటామని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ అర్థం వచ్చే రీతిలో చెప్పాడు. ఆయన అలా చెప్పాడో లేదో ఇలా లీకేజ్ అనేది వచ్చేసింది. అదేమిటంటే మలయాళ దర్శకుడు నటుడు అయినటువంటి బాసిల్ జోసెఫ్ అతను చెప్పినటువంటి స్టోరీ నచ్చటంతో అతని డైరెక్షన్లో చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని చెప్పి. ఆల్రెడీ అల్లు అర్జున్కి మలయాళంలో మల్లు అర్జున్ అనే పేరు ఉంది. ఇప్పుడు మలయాళ డైరెక్టర్ తోటి అతను కొలాబరేట్ కాబోతున్నాడు. తమిళ డైరెక్టర్ తోటి ఆల్రెడీ కొలాబరేట్ అయ్యి సినిమా చేస్తున్నటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు తెలుగు దర్శకులు కాకుండా వేరే దర్శకులతో, వేరే భాష దర్శకులతోటి కొలాబరేట్ అవుతుండటం మాత్రం చాలా ఆసక్తికరమైన విషయంగా మారింది. బాసిల్ జోసెఫ్ ఎవరో కాదు, ఈ మధ్య కాలంలోనే సూక్ష్మదర్శిని అలాగే పొన్మ్యాన్ అనే సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించి మెప్పించినటువంటి నటుడు. చాలా సహజమైన నటనతోటి, చాలా ఈజ్ తోటి నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నటువంటి యువ నటుడు. అతను ఆల్రెడీ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. మిన్నాల్ మురళి అనేటువంటి సినిమాతోటి అతను అతను తీసినటువంటి సినిమా ఇదివరకు 2 సినిమాలు చేశాడు. మిన్నాల్ మురళి అనేది అతని డైరెక్షన్లో వచ్చినటువంటి 3వ సినిమా. అందులో టొవినో థామస్ కథానాయకుడిగా నటించి మలయాళంలో తన స్టార్డమ్ని పెంచుకున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు అది చూస్తే ఒక గ్రామీణ సూపర్ మ్యాన్ స్టోరీ. అది ఒక గ్రామంలో చెందినటువంటి ఒక యువకుడు, అతనికి అనుకోని శక్తులు రావటం వల్ల ఎలా సూపర్ మ్యాన్గా మారాడో ఆ మిన్నాల్ మురళిలో మనం చూసాం. ఇప్పుడు అదే తరహా ఒక సూపర్ మ్యాన్, ఒక శక్తిమాన్ తరహా క్యారెక్టర్ తోటి అల్లు అర్జున్ని అతను చూపించబోతున్నాడు. ఆ సబ్జెక్టు బాగా నచ్చింది. ఇండియన్ సూపర్ మ్యాన్ అన్నమాట. ఆ ఇండియన్ సూపర్ మ్యాన్ స్టోరీ అల్లు అర్జున్కి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి
అఫీషియల్ అనౌన్స్మెంట్ గీతా ఆర్ట్స్ నుంచే రాబోతుంది. ఎందుకంటే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతూ ఉంది గీతా ఆర్ట్స్ బ్యానర్. అల్లు అరవింద్ స్వయంగా ఆ సినిమాని నిర్మించబోతున్నారు. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ అట్లీతో ఒక సినిమా, బాసిల్ జోసెఫ్తో ఒక సినిమా ఒప్పుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాడు అల్లు అర్జున్. సో తన కథల ఎంపిక, తన జడ్జిమెంట్ ఏదైతే ఉందో, పుష్ప సిరీస్ తోటి, ఆ ఫ్రాంచైజీ తోటి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు, సో ఇవాళ అతను పాన్ ఇండియా ఐకాన్ స్టార్గా మారిపోయాడు. దాన్ని ఏమాత్రం తగ్గించకుండా మరింతగా పెంచుకోవడానికి, గ్లోబల్ లెవెల్లో తన స్టార్డమ్ని విస్తరింపజేసుకోవడానికి ఎలాంటి కథలు అవసరమో అలాంటి కథల్ని పిక్ చేసుకోవాలని అతను భావిస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం అట్లీతో చేస్తున్న సినిమా, దాని తర్వాత బాసిల్ జోసెఫ్ సినిమా ఉంటుంది. ఈ దీని ప్రకారం చూస్తుంటే అసలు ఇప్పట్లో అతను త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసే అవకాశం ఉందా అనేటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయి. సో త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ అతని ఇంట్రెస్ట్లు అవి చూసి తన నుంచి దూరంగా వెళ్ళిపోయి వేరే దర్శకులతో చేస్తుండడం చూసి తను కూడా మూవ్ అయిపోయి వేరే యాక్టర్లతోటి, వేరే స్టార్లతోటి సినిమాలు చేయడానికి తను కూడా సిద్ధమైపోతూ ఉన్నాడు. సో చూడాలి ఇప్పుడు మళ్ళీ, అంటే ఇంత ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు బాసిల్ జోసెఫ్ ఒక నటుడుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ మళ్ళీ సో డైరెక్టర్గా మళ్ళీ ఒక సినిమా చేయటం, రెడీ అవుతూ ఉండటం, అందులోనూ అల్లు అర్జున్ లాంటి ఐకాన్ స్టార్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదించుకోవడం మాత్రం అతని కెరీర్కి మాత్రం ఒక పెద్ద బూస్ట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఘంటాపదంగా మనం చెప్పవచ్చు. సో మనం ఏదైతే ఇందాక అనుకున్నామో అది అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కనుక సో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వివరాలు, సో ఎలాంటి కథ ఏంటి అనేవి కూడా అతి త్వరలోనే మనకి తెలిసే అవకాశం ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకెన్ని సర్ప్రైజులు, ఇంకెన్ని షాక్లు మనకి అల్లు అర్జున్ ఇవ్వబోతున్నాడు.